నీలో ఎవరు ఒక్కొక్కటి కొన్నారనుకో ఆ పైసలతో నేను విగ్ చేయించుకుంటా. నరేష్ కనిపించట్లేదా? నువ్వు అక్కడికి వచ్చి ఒకసారి అతన్ని ఎత్తి చూపించు. అది కాదురా, ఆ కత్తి ఆయనకి ఇచ్చేయండి. బాహుబలి ఇదే పెద్దగా ఉంటది. ఇది బల్లాల దేవుడు గదా, అది నువ్వు తీసుకో. ఇది కిరీటం కూడా. నువ్వు శివగామి ఆ చీర తీసుకో. క్యారెక్టర్. ఇంకేం మిగిలింది? కట్టప్ప కదా. నేను క్యాన్సర్, నేను బల్లాల దేవుడు. ఎనర్జీ సేమ్ 6 feet. మరైతే నువ్వు శివగామి తీసుకో. అక్కడి నుంచి ఎవరినైనా ఒకళ్ళని కట్టప్పని చేద్దాం. కట్టప్ప బాబు ఆ చివర్లో కూర్చున్నాడు, అబ్బాయిని రమ్మనమ్మా. నువ్వెవరివి? బాహుబలి. నువ్వెవరివి? బల్లాల దేవ. నువ్వెవరివి? రాజమాత శివగామి. డ్రింక్ మూతలే ఉంది. నువ్వెవరివి? కట్టప్ప. సరే, ఇప్పుడు మన బాహుబలి కథ కాకుండా బాహుబలికి క్యారెక్టర్స్ సంబంధించిన ఇంకొక కథ చెప్తూ ఉంటాను. మీ క్యారెక్టర్ పేరు వచ్చినప్పుడు అంతా మీరు నేనే అని చెప్పి అక్కడి నుంచి అలా పరిగెత్తుకొని వెళ్ళి మళ్ళీ వచ్చి మీ ప్లేస్ లో నిలబడాలి. చాలా సింపుల్, వెరీ సింపుల్ గేమ్. ఓకేనా? మీకు అర్థమైందిగా? మరి నేను కథ మొదలెడుతున్నాను. మాహిష్మతి సామ్రాజ్యాన్ని నడిపేది శివగామి. శివగామికి ఒక కొడుకు. బళ్ళాల దేవుడు ఇంకా తన తోటి కోడలి కొడుకు అమరేంద్ర బాహుబలి. బళ్ళాల దేవుడు అమరేంద్ర బాహుబలి శస్త్ర విద్యలు నేర్చుకున్నారు. కట్టప్ప మామ అంటే అమరేంద్ర బాహుబలికి చాలా ఇష్టం. శివగామికి కొడుకులు బళ్ళాల దేవుడు అమరేంద్ర బాహుబలి అంటే బళ్ళాల దేవుడి. అదేంటి పరిగెడుతున్నాను? జింక పిల్లను చూసి చంపబోయాడు బళ్ళాల దేవుడు. అమరేంద్ర బాహుబలి అప్పుడు అతని అమ్మ శివగామి కట్టప్ప అని బళ్ళాల దేవుడు అరిచాడు. నేనమ్మ తల్లి నీకు తన్ను. నాకేం తెలుసు వంకాయ పులుసు అని పారిపోయాడు కట్టప్ప. కట్టప్ప మామ, నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? కట్టప్ప డైలాగ్ ఏమైనా చెప్తావా? నేను చెప్తా. నువ్వు నా పక్కన ఉన్నంత సేపు నన్ను చంపే మగాడు పుట్టలేదు మామ. ప్రాపర్టీస్ ఇచ్చేసి నీకు విగ్గుకు కావాల్సిన డబ్బులు తర్వాత పంపిస్తాను. నువ్వు ఇవన్నీ పట్టుకొని బయలుదేరు. ఓకే?